హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ ఐడి కార్డులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు కలిగిన రైతులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ కిసాన్ ఐడి కార్డు ఉంటే రైతుకి సంబంధించిన పిఎం కిసాన్ పథకం, రైతు భరోసా పథకాలు కూడా వస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసే సమయంలో 50% సబ్సిడీ అందించబడుతుంది. అలాగే సాగు కోసం అవసరమైన డబ్బును బ్యాంకుల ద్వారా లోన్ రూపంలో సులభంగా పొందే అవకాశం ఉంటుంది. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే కాకుండా గ్రామాల్లో ఎక్కువగా ఉన్న కోతుల సమస్యను తగ్గించేందుకు సోలార్ ఫెన్సింగ్ కూడా అందించే ప్రణాళికలో ఉంది. ఇక ఈ కిసాన్ కార్డు ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం రైతులకు గుర్తింపు కల్పించడం, సాగు ఖర్చులు తగ్గించడం, ఆదాయం పెంచడం. తాజాగా ప్రముఖ దినపత్రికలలో వచ్చిన సమాచారం ప్రకారం ముఖ్యంగా కూరగాయల రైతులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కూరగాయల సాగు తగ్గిపోవడంతో దాన్ని మళ్ళీ పెంచేందుకు ప్రభుత్వం సుమారు 215 కోట్ల బడ్జెట్తో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్డు ద్వారా రైతులకు సాగు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు మరియు పలు ప్రోత్సాహకాలు అందించనున్నారు. అలాగే ఆర్కేవీవై, ఎంఐడిహెచ్ వంటి పథకాల కింద పందిళ్ళు, మినీ ట్రాక్టర్లు, తవ్వే యంత్రాలు సహా మొత్తం 17 రకాల యంత్రాలకు సబ్సిడీలు అందుబాటులోకి ఉంటాయి. స్ప్రేకర్లు, డ్రిప్ ఇరిగేషన్లు, ప్లాస్టిక్ మాల్చింగు, నాణ్యమైన విత్తనాలు వంటి వ్యవసాయ అవసరాలన్నీ తక్కువ ధరల్లో అందించబడతాయి. అదేవిధంగా ఆఫ్ సీజన్ కూరగాయలు సాగు, ఎగ్జోటిక్ పంటలు మరియు రసాయన అవశేషాలు లేని పంటలకు మంచి ధరలు వచ్చేలాగా అవగాహన కల్పించనున్నారు. టమాటా, మిరప వంటి ఆధారంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు మరింత ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రతి రైతు కనీసం మరో 5గురిని కూరగాయల సాగు వైపు తీసుకురావాలని లక్ష్యంగా అవగాహనలు, కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇలా కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కిసాన్ ఐడి కార్డులను అందిస్తూ రైతులకు ప్రోత్సాహం ఇస్తుంది. అయితే ఈ కార్డుకు ఎలా అప్లై చేయాలి, ప్రభుత్వం స్వయంగా ఇస్తుందా లేక మనమే దరఖాస్తు చేసుకోవాలా అన్న వివరాలు ఇంకా ప్రకటించలేదు. మరో వారం రోజుల్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు వచ్చిన వెంటనే మీకు మరో వీడియోలో తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.